హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా విద్యలలో తంత్రయోగంలో షట్కర్మల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. శాంతి కర్మ అనేది ప్రాథమికము. ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించడం, కులదేవత ఆరాధన చేయడం, శివాలయ దర్శనములు చేయడం, అప్పుడప్పుడు ఏదైనా నచ్చిన దేవతను దర్శిస్తూ ఉండడం, మరియు మన హైందవ సనాతన ధర్మంలో వస్తున్న పర్వదినముల యందు పాలించడం అనగా ఆచరించడం, ఇవి చేయడం వలన శాంతి కర్మ జరుగుతుంది. రెండవది వశీకరణ. అది అందరికీ ఆవశ్యకత కలిగినది. జనుల వశీకరణ ఉండాలి. సమాజంలో అందరితోనూ సఖ్యతతో ఉండాలి. కాబట్టి వశీకరణ విద్యలు చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నాం. మన మనస్కామ్యమును తీర్చుకునేందుకు వశీకరణ విద్య చాలా వరకు తోడ్పడుతుంది. ఈ విద్యల యందు అవగాహన పెంచుకొని తంత్రయోగంలో సత్కర్మలు చేసి మన మనస్కామ్యములను తీర్చుకునేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా వరకు అందించున్నారు. వాటిలో కొన్ని మీకు అందిస్తూ వస్తున్నాం. అందుబాటులో ఉండే ప్రతి మంత్రం మీకు అందిస్తాం. ఇప్పుడు పుత్తిలి వశీకరణ మంత్రయోగం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రం మాతంగేశ్వరి శ్రీ రాజశ్యామల యొక్క మంత్రము. ఈ మంత్రం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. రాజయోగ సిద్ధి, సర్వజన వశీకరణ, మరియు ఎవరిని ప్రత్యేకించి మనం వశం చేసుకోవాలనుకుంటున్నామో వారిని మనసులో తలంచుకొని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దీనిలో తంత్రయోగం కూడా ఉన్నది. బొమ్మను చేసి అనగా మైనంతో బొమ్మను చేసి అంగాంగములను అమర్చి ఆ బొమ్మ యొక్క చేతులను ముడుచుకునేలా శుభ్రంగా తయారు చేసిన బొమ్మను ప్రాణప్రతిష్ఠ చేసి ఈ మంత్రమును 8 మాలలు జపం చేసిన తర్వాత అగ్నిలో వేడి చేయవలసి ఉంటుంది. అనగా పూర్తిగా కాల్చుకుంటా అగ్నిలో పడివేసి ఈ మంత్రము 108 సార్లు జపించవలసి ఉంటుంది. అలా బొమ్మతో ప్రయోగం చేయాలనుకునే వాళ్ళు గురువు వద్దకు వచ్చి మంత్రం గైకొని దిగ్బంధన యంత్రము తీసుకున్న తర్వాతే చేయాలి. లేదా మనస్కామ్య సిద్ధికి ప్రతిరోజు 8 మాలలు చొప్పున 22 రోజులు జపం చేసినా సరే ప్రతిఫలితములు ఇవ్వగలరు. ఇతర వివరములకు మాతో సంప్రదించండి. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. కింద డిస్క్రిప్షన్ లో వశీకరణ మంత్రములు ఉన్నాయి, వినండి. మీకు ఏది అవగాహన కలిగితే ఆ మంత్రం చేయండి. ఇప్పుడు శ్రీ పుత్లి మంత్రము తంత్రము. మంత్రము ఓం నమో భగవతి శూచి చాంచాలి నమః స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతి శూచి చాంచాలి నమః స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతి శూచి చాంచాలి నమః స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और निखिलानंद सागर महाराज।